తెలంగాణ అసెంబ్లీలో బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వస్తే ఒక్క కలం పోటుతో రాష్ట్ర చరిత్రలో కాదు అధ్యక్ష, దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఏదైనా ఉద్యమం జరిగితే ఆ ఉద్యమం లక్ష్యాలను చట్టాలుగా మారుస్తూ వచ్చినటువంటి పరిస్థితులు చూశాం. కానీ మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి చట్టాలని ఒక్క కలం పోటుతో దానిని చట్టం తీసుకొచ్చి ఆక్యుపేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ రద్దు చేసి ఒక్క పట్టగారు కాలం పెట్టి 70 ఏళ్ళు వెనకున్నటువంటి జమీందారుని భూస్వామిని జాగీర్దారులు తీసుకొచ్చే పట్టగారు కాలంలో పెట్టి కొన్ని లక్షల మంది రైతులు భూమిపై ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఆ కాలమే ఎత్తేసి భూమిపై వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైన చట్టమే ధరణి చట్టం అధ్యక్ష. దాన్ని మార్చుతామని మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేశాం. మీరు ధరణి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈ సభలో మాట్లాడాం, బయట మాట్లాడాం. ధరణిని మారుస్తాం, బంగాళాఖాతంలో వేస్తాం. ఈ రాష్ట్ర ప్రజల భూమి పైన సర్వ హక్కులు జాగ్రత్తగా ఉండేటట్టుగా తరాలుగా వస్తున్న హక్కులు వాళ్ళకి అందేటట్టుగా చేస్తామని చెప్పి ఒక చక్కటి నిర్ణయం తీసుకుని ఈ సభలో చట్టం తీసుకొచ్చి చేస్తామంటే మళ్ళీ ధరణి అని ఆ పార్టీ మీద ఎవరు భూములు పెట్టారు అధ్యక్ష? దాదాపు 24 లక్షల మంది భూమి లేని నిరుపేద ప్రజలకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణ ద్వారా పంపిణీ చేసిన భూముల్లో ఎన్ని భూములు మీరు వాళ్ళకి హక్కుగా ఇవ్వకుండా పార్టీ బిల్లు పెట్టి అధికారుల చుట్టూ తిప్పి ఆ భూములు మీరు వేరే వాళ్ళ పేరు మీద ధరణిలో చేసుకున్నారు, లేకపోతే మీకు అడ్డగోలుగా దారాదత్తం చేసుకున్నారు. ఆ ధరణిలో పెట్టిన తర్వాత ఒకటేసారి అధ్యక్ష ఒక్కసారి ధరణిలో ఎక్కిచ్చేస్తే మళ్ళీ దాని తీరపై రెవెన్యూ రిజిస్ట్రార్ గారి దగ్గరకు ఎంఆర్ఓ గారి దగ్గరికి వారికి హక్కులు ఇచ్చారు. తీరపోవడంలోనే ఇది పలానా ఎక్స్పైరీ ఉందా? ఉంది. రిజిస్ట్రేషన్ చేయొచ్చు. వెరిఫికేషన్ కూడా లేదు అధ్యక్ష. మీరు ఎక్కించుకున్న అధికారం మీ చేతిలో ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎక్కించవచ్చు. ఒక్కసారి ఎక్కించామంటే కనీసం దానికి వెరిఫికేషన్ కూడా లేదు. ఏమంటే రిజిస్ట్రేషన్ అవుతుంది, ఇంకో వ్యక్తి చేతుల్లోకి పోతుంది, ఆయన ఇంకో చేతుల్లో పోతుంది. అసలు ఆయన వెరిఫికేషన్ నాది అని రిప్రజెంటేషన్ చేద్దామంటే కూడా రెవెన్యూ వాళ్ళ దగ్గర కనీసం అప్పీల్ కూడా లేదు అధ్యక్ష. అటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అనేక చట్టాల ద్వారా వచ్చినటువంటి హక్కులను కాలరాసి పోరాటాల ద్వారా అధ్యక్ష వారికి కూడా తెలుసు ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు వచ్చినాయి అధ్యక్ష. ఉద్యమాలు వచ్చిన సందర్భంలో జెండాలు బాచి భూస్వాములు, దొరలు, జాగీర్దారులు, జమీందారులు భూములు తెల్లకాయత మీద రాసిచ్చి గ్రామంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు రాసిచ్చేసి ఎంతో కొంత అక్కడ నగదు తీసుకొని వాళ్ళకి ఇచ్చిపోతే ఆ ఇచ్చిపోయినటువంటి భూములన్నీ వాళ్ళ ఆక్యుపేషన్ కాలంలో ఉంటే ఇవాళ ఆ భూములన్నీ ఎత్తేసారు అధ్యక్ష. దశాబ్దాలుగా దున్నుకుంటున్నటువంటి భూములు కూడా హక్కు లేకుండా చేశారు అధ్యక్ష. వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు మరిచిపోయినటువంటి మేము ఎప్పుడో అమ్మేసుకున్నాం అంటే వాళ్ళు లేరు. వాళ్ళ మనవల్లో ఎవరో వచ్చి ఏమంటే ఇక మా తాత పేరు మీద పట్టదారి కాలంలో ఉంది, ఈ భూమి నాది అని వచ్చేసారు. నేను చాలా ఉదాహరణలు కూడా చెప్పాను అధ్యక్ష. ఇంకా తగుదనమ్మా అని చెప్పి మళ్ళీ ఆ చట్టమే బాగుందని చెప్తే ఎట్లా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. మీరు ఈ రకంగా సభని రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. మేము బాజాప్తుగా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికల కంటే ముందే చెప్పాం. ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, మారుస్తాం, ప్రజల పనికి వచ్చేటువంటి చట్టాన్ని తీసుకొని వస్తాం అని చెప్పి ప్రజలకి నచ్చజెప్పి వాళ్ళంతా ఒప్పుకున్న తర్వాతనే వాళ్ళందరూ ఓట్లు వేస్తేనే మేము అధికారంలోకి వచ్చాం. అంటే ప్రజలందరూ దాన్ని మార్చాలని, దాన్ని బంగాళాఖాతంలో వేయాలనే మాకు ఓటేసింది. ఆ వేసిన దాన్ని మేము చెప్పిన మాట న్యాయం చేయాలి కదా అధ్యక్ష, చేస్తా ఉన్నాం. అధ్యక్ష నాకు 2 నిమిషాలు కాకముందే వాళ్ళు అర్ధ గంట మాట్లాడితే నేను ఏం మాట్లాడాలి అధ్యక్ష? మాట్లాడే అవకాశం ఇవాళ పార్ట్ బిలో దయచేసి పల్లారాజేశ్వర రెడ్డి గారు మీరు డిమాండ్ కన్ఫై అయ్యి మాట్లాడండి. డిమాండ్ మాట్లాడుతుంది సార్. రెవెన్యూ గురించి నేను డిబేట్ కావట్లేదు సార్. రెవెన్యూలోనే సార్ ఇది చాలా ముఖ్యమైన విషయం సార్, ప్రజలందరికీ కూడా తెలవాల్సిన అంశం. మీరు లెఫ్ట్ భావాలు ఉన్న లీడర్, మీరు నిజాలే మాట్లాడండి. మీరు పాత కథలు చెప్పి వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. మీరు ఉన్న డిమాండ్స్ మీదే మాట్లాడండి. తప్పనిసరి సార్. ఒకటి వాస్తవం, ఇవాళ ఏదైతే మీరు దుర్మార్గం అంటున్న ధరణిలోనే ఈ రోజున 70,60,000 మంది ఖాతాల్లో 1,55,97,000 ఎకరాలు ఉంటే వాళ్ళకి సంబంధించింది ఎక్కడైనా ఇష్యూ వచ్చిందా మీరు తెలుసుకోండి. ఒకటి. రెండోది
ఇదే దాని ప్రకారం రైతు భరోసా రైతు బీమా మిగతా ఇస్తుందా లేదా కూడా మీరు దయచేసి మీరు రిప్లైలో ఆన్సర్ చేయండి. రెండోది 16.5 లక్షలు ఉన్న పార్ట్ బిలో పెద్ద వాళ్ళు ఎవరు లేరు అధ్యక్ష. చిన్న వివాదాలు